మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కొరకు ఎమర్జెన్సీ కోసం వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం అంతా సిద్ధం చేసింది అనుకోవచ్చు. మరోపక్క ఇటు ఈ భక్తుల కొరకు మొబైల్ హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ ఉన్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఎన్ని మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది? నా పేరు డాక్టర్ గోపాలరావు అండి, డిఎంఎడ్హెచ్ ములుగు. సో ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర అనేది జనవరిలోనే స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఈ జాతర ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి నెలలో వస్తుంది. ఈసారి ఎర్లీగా వచ్చింది. సో ఇది 28, 29, 30, 31 ఈ 4 డేస్ మాత్రము జాతర బాగా హెవీగా జరుగుతుంటుంది. సో దీనికోసం మా యొక్క మెడికల్ ఫీల్డ్, మా యొక్క డిఎంఎడ్హెచ్ ఆఫీసర్ నుండి కానివ్వండి, మా యొక్క సిబ్బంది కానివ్వండి, దీనికోసం మేము గత డిసెంబర్ నుంచే మెడికల్ క్యాంప్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో గ్రాడ్యువల్గా ఇప్పుడు భక్తులు ఒక 1 మంత్ బిఫోర్ నుండే వస్తుంటారు కాబట్టి వాడికి ఎలాంటి సౌకర్యాలు కలగకుండా గత ఫిబ్రవరి 25th నుంచి డైలీ 3 క్యాంప్స్ చొప్పున పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 4 డేస్ మాత్రము మేము ఈ టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇందులో సుమారుగా 50 మంది స్పెషలిస్ట్ డాక్టర్సు మరియు మా యొక్క 150 మెడికల్ ఆఫీసర్స్, వాళ్ళు ఈ ములుగు జిల్లా మెడికల్ ఆఫీసర్సే కాకుండా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్స్, ఎర్రస్వేల్ జిల్లా నుండి కూడా మేము డెప్యుటేషన్ వేసుకొని ఇంకా పారామెడికల్ సిబ్బంది కూడా ఒక 500 సుమారుగా 500 పారామెడికల్ సిబ్బంది కూడా ఇందులో ఎర్రస్వేల్ జిల్లా నుండి కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఇంకా వీళ్ళే కాకుండా మా దీనికోసం ఎమర్జెన్సీ కేసెస్ ట్రాన్స్పోర్ట్ కోసము సుమారుగా 30 అంబులెన్స్లు మరియు 40 బైక్ అంబులెన్స్లు ఏర్పాటు చేసుకుని జరిగింది. ఇందులో ఇవే వెహికల్స్ కాకుండా ఆర్బీఎస్కే వెహికల్స్ కానివ్వండి, ఎంసెచ్ వెహికల్స్ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క టీటీడీ కళ్యాణ మండపమే కాకుండా విత్ ఇన్ ద మేడారం ఒక సుమారుగా 30 పెరిఫరల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని భక్తులకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఈ పెరిఫరల్ క్యాంప్సే కాకుండా ఎన్రూట్ క్యాంప్స్, వాళ్ళు భక్తులు వచ్చే దారిలో కూడా వాళ్ళకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 42 ఎన్రూట్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా, ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా జాతరకు వచ్చే భక్తులు ఎట్లా అంటే ఇంజురీస్ బాగా వస్తుంటాయి. ఇంజురీ కొబ్బరికాయ కొట్టినప్పుడు కానివ్వండి వస్తుంటాయి, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎక్కువ ఇంజురీ కేసెస్ వస్తుంటాయి. ఇంకా కొంచెం డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలర్జీ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి. ఇంకా కొన్ని ఆల్కహాల్, ఇక్కడ ఎక్కువ ఆల్కహాల్ సేవింగ్ చేస్తారు కాబట్టి ఆల్కహాలిక్ పేషెంట్స్ కూడా బాగా వస్తుంటారు. ఇంకా ఫిట్స్ కానివ్వండి, ఇంకా చెస్ట్ పెయిన్, కార్డియాక్ పేషెంట్స్ కూడా వస్తుంటారు. సో కాబట్టి వీటికి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎలాగైతే ఎంజిఎంలో ఏ కేసు వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఇస్తారో మా యొక్క 50 బెడెడ్ హాస్పిటల్లో కూడా టెంపరీ హాస్పిటల్లో అన్ని రకాలుగా కూడా ట్రీట్మెంట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఒకటి లేబర్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకొని ఎవరైనా డెలివరీ అయితే కూడా వాళ్ళని కూడా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో కాబట్టి ఈ విధంగా మేము ఈ 4 డేసే కాకుండా పోస్ట్ జాతర ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ జాతర కూడా కొంచెము ఏరియా అంతా పొల్యూట్ అవుతుంది కాబట్టి మన ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, సో అవుతుంది, ఫుడ్ అలాంటి పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ జాతర కూడా ఇంకా 10 డేస్ ఈ క్యాంప్స్ కూడా మేము ఎక్స్టెండ్ చేసి అన్ని రకాల ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ముందస్తుగా మనం 40 బైక్ అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు రద్దీ దృష్ట్యా మనం తొందరగా పేషెంట్ రీచ్ అవ్వడానికి 4 వీలర్ అంబులెన్స్ వెళ్లే ముందు బైక్ అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ని స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎఫ్ఆర్ బైక్ అంబులెన్స్లో ఏదైతే మెడికల్ ఎమర్జెన్సీ కిట్ ఉంటుందో పేషెంట్ పడిపోయినప్పుడు కానీ, ఎనీ బీపీ కానీ, మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు కానీ, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఆక్సిజన్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం అందులో మన పోర్టబుల్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ప్రొవైడ్ చేయగలుగుతాం. 4 వీలర్ అంబులెన్స్ వచ్చేలోపు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి అక్కడ నుంచి 4 వీలర్ వస్తుంది, తీసుకెళ్ళి మెడికల్ క్యాంప్కి షిఫ్ట్ చేస్తాం. మేడారంలో జరగబోయే మహాజాతరకు భక్తుల తాకిడి మొదలైంది అనుకోవచ్చు. నిన్నటి నుంచి భారీగా చేరుకుంటున్న భక్తులు ఇప్పటి వరకు సుమారు 1,00,000 వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుని చెప్తాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ నుంచి, హన్మకొండ వరంగల్. ప్రతి సంవత్సరం వస్తాము. వచ్చినప్పుడల్లా 3 రోజులు స్టే చేస్తాం. స్టే చేసి దర్శనం చేసుకొని జంపన స్నానం చేసి దర్శనం చేసుకొని మంచిగా కోడిని గొర్రెను కోసుకొని తిని నిమ్మలంగా వెళ్తాం అన్నట్టు ఎంజాయ్మెంట్గా.
అంటే ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు అయినా ఇక్కడ? ఇబ్బందులు ఏం లేవు కానీ కొంచెం ఇంట్రెస్ట్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నది. ఒకటేసారి అందరినీ రిలీజ్ చేయడం కానీ స్పెషల్ కొందరు అయితే స్లో వెళ్ళిపోతారు, ఒక పిడిసలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే. కానీ ఇప్పటి వరకు అయితే బాగా చేసేది ఇక్కడ వరకు. ఈ సర్కిల్లో మాత్రం నాకైతే బాగా అనిపించింది, ఒక చిన్న స్టార్టింగ్లో మాత్రమే. మీరు ఎప్పుడేమో ఎక్కడ చూస్తున్నారు? మాది హన్మకొండ సార్, హన్మకొండ నుంచే వచ్చినాం మేము. 3 days ఉంటాం ఇక్కడ. మీరు గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందామా? కొంచెం ఉంది సార్, అక్కడ నెట్టే కాడ చాలా ప్రాబ్లం అయింది, ఇక్కడ బాగానే ఉంది, చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చిర్రు బాగా జనం బాగా అయిర్రు. మస్తు డేంజర్ అయింది, ఏమైంది? నీరసం వచ్చినట్టు అయింది. ఎంత ఇక్కడ హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు కదా? ఇంట్లో మంచిగా ఇంట్లోకి వచ్చినాక బాగానే ఉంది. మీరు ఎక్కడ చూచారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఇది నా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను నా 6th క్లాస్లో వచ్చాను, చాలా చిన్నపిల్లోని. ఇప్పుడు మా మేనల్లుడు మా బావ ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడ చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది, చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా ప్రశాంతంగా జరిగాయండి. బంగారం కూడా తీసుకున్నాం ఇప్పుడే. చాలా క్రౌడ్గా ఉంది, మొదటి రోజు అనుకుంటా ఇది. ఇక రేపు ఇంకా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాం. మీరు ఎక్కడ చూచారు? మాది మహబూబ్ డిస్టిక్ అండి, కేశవరం మండలం. ఇక్కడ ఇంతకుముందుకు చూసుకుంటే ఇప్పుడు బాగుంది. రేవంత్ రెడ్డి పరిపాలనలో సీతక్క వారి పరిపాలన అయితే, నరేందర్ రెడ్డి పరిపాలన అయితే ఇప్పటివరకు అయితే అంతా మంచిగానే ఉన్నది. దర్శనం కూడా మంచిగా జరిగిందండి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? కాచిగూడ. ఎలా ఉంది ఇక్కడ దర్శనం ఏర్పాట్లు? చాలా తొందరగా అయిపోయింది, వితిన్ 1 hour అయిపోయింది. ఓకే, అంటే గతంలో వచ్చారు ఎప్పుడైనా? లే, ఫస్ట్ టైం ఇది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎలా ఉంది గతంలోకి ఇప్పటికి దర్శనం? ఫస్ట్ టైం వచ్చాము, హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది దర్శనం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హన్మకొండ వడ్డపల్లి చర్చి నుంచి వస్తున్నాం. మంచిగా రెడీ చేసి డెకరేషన్ చేసి సూపర్ ఉన్నది అమ్మవారు. జై సారక్క సమ్మక్క జై. గతంలోకి ఇప్పటికి తేడా చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు అంతా నెట్టుకుంటూ వేయటోళ్ళు, ఇప్పుడు మంచిగా అన్ని కట్టి ఫ్రీగా బాగుంది, సూపర్ ఉన్నది. జై సారక్క జై సమ్మక్క. ఇది ఇక్కడ కొంతమంది భక్తులు అయితే చెప్పండి. చాలా బాగుంది, అప్పటికప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడెప్పుడు వచ్చారు? 3 సంవత్సరాలు వచ్చాను బాబు, ఇప్పుడే 3 సంవత్సరాలు వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది బాబు, ఇప్పుడే బాగుంది. అప్పటికప్పుడు చాలా మార్పు వచ్చిందండి. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ చేస్తారు? బాగానే ఉంది. నేను విజయవాడ అండి. విజయవాడ. ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందండి. అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడాయా? విఐపీలు అందరూ కలిసి వస్తున్నారు, అక్కడ ముందు వదిలేరు, అదే ఒకటే ఇబ్బంది. విఐపీలు కొంతలా. ఓకే ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకేముంది, అంత బాగా చేశారు, చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది, మంచిగా ఎక్కడి చేశారు. నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, జయనగర్ మాది, నేర్మేశ్వర మల్కాజిర్. మంచిగా అయింది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెల్లి ఎలా ఉంది దర్శనం? ఫుల్ మంచిగానే ఉంది. ఇలా భక్తులు అయితే వాళ్ళు వచ్చిన దర్శనం చేసుకునేందుకు సంతృప్తి పడుతున్నట్టు చెప్తున్నారు. ఇటు ఎందుకంటే గతంలో ఇరుకుగా ఉండే రోడ్లన్నీ కూడా ఇప్పుడు విశాలమైనట్టు ఇటు వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు వెచ్చించి ఇటు అభివృద్ధి పనులు చేపట్టడంతో ఇటు వచ్చే భక్తులకైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి భక్తులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మేడారం నుండి